సరిపుచ్చుకుందాం అనుకునే మనస్తత్వం కాదు. ఉమ్, ఉమ్, ఎవరైతే డబ్బులు అలవాటు పడ్డాడు, అవును. అలవాటు పడ్డనోడికి ఏమి అసలు ఈ లెక్కేయడు. ఇప్పుడు మీకు నాకైతే ఎవడెవడు, అదే. నాకు అదే నవ్వుకుంటా అనమాట. మా ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తాను అన్నోడు ఈ రోజు వరకు లేడు. మా చుట్టుపక్కల వాళ్ళందరికి మాత్రం వచ్చినాయి. అంటే మనమన్నా ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళి అడగాలి, మాకు ఇవ్వలేదండి అంటే అప్పుడు ఇస్తారన్నమాట. అట్లా లేకపోతే కనుక మనం ఎవరో తెలుసు కాబట్టి ఇంటి దగ్గరికి ఎవడు రాడనమాట. దానికి కూడా కూటమి ఇప్పుడు బ్రేకులు వేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా? వీళ్ళు కలవడం అందుకేనా డీజీపీని మార్చడం ఇవన్నీ చేస్తారు ఖచ్చితంగా. కాకపోతే ప్రీ ప్లాన్ నాకు తెలిసి గ్రౌండ్ లెవెల్లో ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు, కానీ డబ్బులు ఇచ్చే చోట ఆపుకోరు. అవునా? ఎదుటి వాళ్ళని ఆపే ప్రయత్నం చెయ్యరు. చేస్తే అవతల వాళ్ళది కూడా ఇల్లు ఆపుతారు కదా. అవును. వైసీపీ ఏదో 10 మంది కార్యకర్తలు ఉండి ఎందుకు పనికిరాని పార్టీ అయితే వీళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తే వాడు భయపడిపోతాడు. వాడు ఆల్రెడీ ఒక సిస్టమ్ తో వెళ్తాడు. ఇప్పుడు ఏంటంటే గొడవ పెట్టుకోకుండా డబ్బులు పంచడం అనేది చూసుకోవాలి. అంతే. ఇందులో ఎట్లుంటది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను వైజాగ్ లో మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళా 2009 ఆ టైంలో, 8 to 9 ఆ టైంలో వెళ్ళాను. విజయవాడ నుంచి అప్పుడు వైజాగ్ బ్యూరో హెడ్గా వెళ్ళా. వెళ్తే